తన 7 పిల్లలంతా బడికి వెళ్తూ సరదాగా గడుపుతుంటే ఆ బాలిక అచేతన స్థితిలో కాలం వెల్లదీస్తోంది. అమ్మా నాన్నల్ని కోల్పోయి నాన్నమ్మ ఆలనా పాలనలో జీవిస్తోంది. చిన్నతనంలో వచ్చిన అరుదైన వ్యాధి వల్ల మంచానికే పరిమితమైన రక్షిత తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన పెరపాక రక్షిత 4వ తరగతి వరకు అందరిలాగానే పాఠశాలకు వెళ్లి చదువుకుంది. కొంతకాలం తర్వాత కండరాల క్షీణత వ్యాధి బారిన పడి మంచానికే పరిమితమైంది. తల్లిదండ్రులు ఉన్న వ్యవసాయ భూమినంతా అమ్మి ఆసుపత్రుల్లో వైద్య చికిత్స కోసం ఖర్చు చేశారు. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ సమయంలోనే పరిస్థితిని మరింత కుంగదీసేలా వ్యాధుల బారిన పడి తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో నాయనమ్మ సంరక్షణలో అచేతన స్థితిలో రక్షిత జీవిస్తోంది. ఇంట్లో రోజు గడవడం కూడా గగనంగా మారిందని, తమని ప్రభుత్వమే ఆదుకోవాలని, పింఛనైనా ఇప్పించాలని వేడుకుంటోంది రక్షిత. కదల్లేని స్థితిలో ఉన్న మనవరాలికి సపర్యలు చేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ పెద్దావిడ కూలికి కూడా పోలేదని స్థితి అని తమకు ప్రభుత్వమే సాయం అందించాలని అర్జిస్తుంది. 4th క్లాస్ వరకు చదువుకున్నాను. 7 ఇయర్స్ ఉన్నప్పుడు నడవరాకుండా అయింది. మా మమ్మీ డాడీ చనిపోయారు. మాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, పింఛన్ వస్తే బాగుండు. మా నాన్నమ్మ నా దగ్గరనే ఉంటుంది. డాడీ నాకు నా స్నేహితులతో పాటు కలిసి చదువుకోవాలంది. ఇలా జరగడంతో చదువుకోలేకపోతున్నా. ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. ఎవరు లేరు. మా నాన్నమ్మ మమ్మల్ని చూసుకుంటుంది, నన్ను మా తమ్ముడిని. మాకు పింఛన్ రాదు, నాకు రాదు. ఇప్పించాలని కోరుకుంటున్నాను. ఇద్దరు చిన్నపిల్లలు చదవాలంటే ఇబ్బంది అవుతుంది. ఈ కూలి నాలుగు పోతట్లేదు. నేను నా కొడుకు చచ్చిపోయిండు, నా కోడలు చచ్చిపోయింది. భీమన్ దాకాన్న 2 ఎకరాల భూమి ఉంటే 8 లక్షలు ఇస్తే అవి కూడా దాకాన్న పోసి పెట్టినా గాని డాక్టర్లు ఏంది, ఈమెకు సూదులు లేవు, ఈమె గోళీలు లేవు, ఎయ్యి లేవు అని చెప్పిర్రు. మరి ఇలా పరిస్థితి అట్టా నేనున్నంత చేపిట్ట నాకు షుగర్ బీబీ, నాకు తెచ్చుకుంటాను కూడా గోళీలు లేవు. నేను పని పోతట్లేదు. ఇప్పటికీ సంటి పిల్ల లెక్కన నేను చూసుకుంటున్నా. నేను ఎటు పోతట్లేదు. నాకు నా మనవరాలకు పింఛను రావాలి. కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి. ఈ అమ్మాయికి తింటానికి కూడా మాకు వెళ్తలేదు. మాకు సాయం చేయాలి. రోజు గడపడమే కష్టంగా ఉందని, ఎవరైనా దయార్థ హృదయాలు ఆదుకోవాలని వీరు వేడుకుంటున్నారు.